అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. వీక్షక మహాశయులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో ఖురాన్ పట్టుకొని ఖురాన్ను అనుసరించండి అంటే ఇస్లాంలో చేరండి లేదా ఖడ్గానికి బలవుతారు అని బెదిరించడం వల్ల ఇస్లాం వ్యాప్తి చెందింది అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. ఈ ప్రశ్నకు సమాధానం చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఇస్లాం అంటే ఏమిటి, ఇస్లాం ప్రచారం ఎలా చేయాలి అనే విషయాలు ఖురాన్ ద్వారా తెలుసుకునే ముందు ఇస్లాం వ్యాపించిన దేశాల గురించి మనం తెలుసుకుందాం. ముస్లింలు స్పెయిన్ దేశాన్ని 8 సంవత్సరాల పాటు పరిపాలించారు. ఆ తరువాత క్రైస్తవులు పరిపాలించారు. క్రైస్తవులు పాలించే కాలంలో ఒక్క ముస్లిం కూడా బిగ్గరగా అజాన్ ఇవ్వడం అంటే నమాజ్ కొరకు పిలవడం జరగలేదు. అరబ్బు దేశం అంటే ముస్లిం దేశం అని మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని కూడా లేదు. అరబ్ దేశాన్ని ముస్లింలు 1400 సంవత్సరాల నుండి పరిపాలిస్తున్నారు. మధ్యలో కొంతకాలం ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు కూడా పరిపాలించినప్పటికీ అరబ్బు అంతా దాదాపుగా ముస్లింల ఆధీనంలోనే ఉంది. అరబ్బులో పుట్టుకతోనే అంటే తాతలు తండ్రుల కాలం నుండే క్రైస్తవులుగా ఉన్నవారు కనీసం 14 మిలియన్ల మంది ఉన్నారు. భారతదేశానికి వస్తే మన దేశాన్ని ముస్లింలు దాదాపుగా 1000 సంవత్సరాల పాటు పరిపాలన చేశారు. కానీ ఇక్కడ ముస్లింలు 20% మంది మాత్రమే ఉన్నారు. వారి కాలంలో కొంతమంది రాజులు వారి స్వార్థం కొరకు ఖడ్గాన్ని వాడారు అన్న దానిలో సందేహం ఏమీ లేదు. ఇది వాస్తవం కూడా. ఏ విధంగానైతే ఈ కాలంలో ముస్లింలపై వాడుతున్నారో ఇండోనేషియా, మలేషియాలో కూడా ముస్లింలు ఉన్నారు. మరి అక్కడ ముస్లింలు పరిపాలించనే లేదు. వారిపై ముస్లింలు దండెత్తనే లేదు. తూర్పు ఆఫ్రికా కోస్తా ప్రాంతంలో అయితే ఇస్లాం చాలా తొందరగా వ్యాప్తి చెందింది. అక్కడ కూడా ముస్లింల సైన్యం వెళ్ళలేదు. ప్రముఖ చరిత్రకారుడు ఒలేసియార్ రచించిన ద ఇస్లాం ఎట్ ద క్రాస్ రోడ్ అనే పుస్తకంలో 48వ పేజీలో ఇలా రాసుకొచ్చాడు ఆయన. ఇస్లాం ధనబలంతో కానీ భుజబలంతో కానీ వ్యాప్తి చెందలేదు. రీడర్స్ డైజెస్టివ్ అనే మాసపత్రిక 1934వ సంవత్సరం నుండి 1984వ సంవత్సరం వరకు మధ్యకాలంలో వివిధ మతాల వ్యాప్తి చెందిన సంఖ్యలను సర్వే చేసి రాసిన రిపోర్ట్లో ఈ విధంగా తెలియజేసింది. 1934 నుండి 1984 మధ్యకాలంలో ఇస్లాం 235% వ్యాప్తి చెందితే క్రైస్తవ్యం 47% వ్యాప్తి చెందింది అని. ఎక్కువ అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాలలోనే ఇస్లాం వేగంగా వ్యాప్తి చెందింది. ఇది మనకి స్పష్టంగా తెలుస్తుంది. మరి వీరందరినీ ఎవరు బెదిరించి ఇస్లాం వైపునకు మరల్చారు? ముస్లింలు బెదిరించి ఇస్లాంలో చేర్పించినట్లయితే అరబ్బు దేశంలో 14 మిలియన్ల మంది కాప్టిక్ క్రిస్టియన్స్ ఇప్పటికీ కూడా ఉంటున్నారు. అలా ఉంటారా? భారతదేశాన్ని ముస్లింలు 1000 సంవత్సరాల పాటు పరిపాలించిన 20% మంది మాత్రమే ముస్లింలు ఎందుకు ఉన్నారు? కారణం ఇస్లాం అంటే శాంతి, సమాధానం. ఇస్లాం ధర్మాన్ని ఆచరింపజేసే విషయంలో ఎలాంటి నిర్బంధము, బలాత్కారము లేదు అని స్పష్టంగా ఖురాన్లో దైవం తెలియచేయడం జరిగింది. ఖురాన్ గ్రంథం 2వ అధ్యాయం 256వ ఆయతులో ధర్మం విషయంలో నిర్బంధం కానీ బలాత్కారం కానీ లేవు. సత్యవాక్కు అసత్యవాక్కు నుండి స్పష్టంగా వేరు చేయబడింది. ఇక నుండి తాగూత్ అనగా మిథ్యాదైవాల వ్యవస్థను తిరస్కరించి అల్లాహ్ను విశ్వసించిన వాడు సుస్థిరమైన ఎన్నటికీ విడిపోని ఆశ్రయాన్ని పొందినట్లే. అల్లాహ్ సర్వం వింటాడు, సమస్తము తెలిసినవాడు అని తెలియచేయడం జరిగింది. 16వ అధ్యాయం 125వ ఆయతలో ప్రవక్త నీ ప్రభువు మార్గం వైపునకు ఆహ్వానించు, వివేకంతో చక్కని హితబోధతో ప్రజలతో ఉత్తమోత్తమ రీతిలో మాత్రమే వాదించు అని ఇస్లాం గురించి ప్రచారం చేసే విధానాన్ని కూడా ఖురాన్ బోధించింది. దీనిని తూచా తప్పక పాటించేవాడే నిజమైన ముస్లిం. అలా అయితే ముస్లింలు యుద్ధాలు ఎందుకు చేస్తారు అని మీరు తిరిగి ప్రశ్నించవచ్చు. ఇప్పుడు తెలియపరిచినటువంటి ఖురాన్ వాక్యం తరువాత కూడా ఈ విధంగా తెలపబడింది. 16వ అధ్యాయము 126వ ఆయతలో ఒకవేళ మీరు ప్రతీకారం తీర్చుకుంటే మీపై దౌర్జన్యం చేసే వారిపై కేవలం మీపై దౌర్జన్యం జరిగిన మేరకే ప్రతీకారం తీర్చుకోండి. కానీ మీరు సహనం వహిస్తే అది నిశ్చయంగా సహనం వహించిన వారికే మంచిది. దీన్ని బట్టి తెలుస్తున్నటువంటి విషయం ఏమిటంటే ఎవరైనా దౌర్జన్యం చేసినప్పుడు వారిపై తిరగబడలలో తప్పు లేదు.
ఇంత ఉన్నతమైనటువంటి శాంతియుత ధర్మాన్ని అణచివేయాలని ప్రయత్నించినప్పుడు తిరుగుబాటు చేయడంలో ఎంత మాత్రము తప్పు లేదు అన్నది ఇస్లాం యొక్క బోధన. ఎవరో కొందరు రాజ్యాధికార కాంక్షతో చేసిన యుద్ధాలతో ఇస్లాం ధర్మానికి ఎంత మాత్రము సంబంధం లేదు, అది వారికి మాత్రమే సంబంధం. కాబట్టి ఇస్లాం ధర్మం దేని ద్వారా వ్యాప్తి చెందిందో స్పష్టంగా మనకి ఇప్పుడు తెలియడం జరిగింది. సహృదయంతో ఈ విషయ అవగాహన చేసుకునేటువంటి కార్యక్రమంలో పంచుకున్నటువంటి సోదరులందరికీ సహృదయంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరికొన్ని విషయాలతో రాబోయేటువంటి వీడియోలో కలుసుకుందాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.